ఒక ప్రత్యేకమైన స్థానం మాదిగలకు ఉంటుందని ఆశపడుతున్నాను నేను. ఓకే, అంటే ఎట్లా నిండుగా ఎట్లా నేను ఇప్పుడు చెప్పను, మళ్ళీ వచ్చి స్టూడియోల కోసం చెప్తాను. కొన్ని వ్యవహారాలు మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళు బీజేపీ కోట ఏమని అడుగుతున్నారు. చాలా మందకృష్ణ మాదిగ గారు ఉద్యమకారుడుగా నిండుగా మేము గౌరవిస్తాం. కానీ నువ్వు బీజేపీలో ఉండి అలా ఉండి ఇలా రాయిస్తే ఈడు కూడా రాయిస్తాడు. నువ్వు అలా ఉండి రాయిస్తే ఇలా కూడా రాయకూడదు. నీకు ఎందుక నీకు ఉత్తరప్రదేశ్లో నార్త్ ఇండియాలో ఒక దళితుడు అనే పదం వస్తేనే అంత భగ్రం అడిపోయే పరిస్థితి అక్కడ. కాకపోతే ఇంకా తెలంగాణలో స్వేచ్ఛ ఉంది ప్రతి ఒక్కరు కూడా. బీజేపీకి ఓటేమని డైరెక్ట్ గా మందకృష్ణ మాదిగ వేయరు చెప్తున్నారు కదా. నీకు ఏదైనా చెప్తే సరే బీజేపీతోనో లేకపోతే ఏదో కొద్దిగా ఆ కిషన్ రెడ్డితో భూషణ్ రెడ్డితో జరంత లింక్ ఉన్నది. ఎవరు మంచి చెడు ఆయన కాలు ఇరిగినప్పుడు దానికో దీనికో కొద్దిగా ఆతర ఆదుకుంటాడు. అంత పెద్ద నాయకుడికి ఇక కాలు ఇరిగితే ఇక చిన్న చిన్న ఇంటికాడ ఢిల్లీలో ఉంటే మందకృష్ణ కాలు ఇరిగి 20 బాత్రూంలో పడితే అవును ఇరితే పోతే కిషన్ రెడ్డి జర బాగు చేయించి మంచి వచ్చాడు ఆర్చుకున్నాడు. ఆర్చుకొని జర మోడీ దగ్గర పోయి ఒకసారి దానికే అంత పెద్ద నిర్ణయం తీసుకున్నాను. దశాబ్దాలుగా పోరాటం చేసినాడు దానికి. ఆ పోరాటం వేరన్నా, ఆ పోరాటం నేను మదకృష్ణ చెప్పిన నువ్వు అక్కడిక్కడ ఎవ్వరి దగ్గర పోకు, నేను ఎవరో పార్టీ రాజ్యసభ ఇస్తే తీసుకొస్తాడు. ఎందుకు అట్లా? ఎందుకు నువ్వు వర్గీకరణ ఉద్యమం నీ వర్గీకరణ అయితే అయితే పోతే పోయింది. ఇంకా ఎన్నాళ్ళు నీ పోరాటం. వాడెవడు ప్రభాకర్, ఏ ప్రభాకర్ ఆంధ్రాడా? ఓకే, దూపుడు ప్రభాకర్ నాకు ఇటు ఏం చేయాలి సార్ అన్నాడు. నీ తల్లి ఎమ్మెల్సీ రాజ్యసభ తీసుకోపోనా తక్కువ ఎమ్మెల్సీ తీసుకుంటు, నువ్వు అధికారం ఉంటే కూడా సేవ చేయొచ్చు అన్న. ఆయన ఒక మూమెంట్ కదా చెప్పేటా. ఇలా ఆర్కెస్ట్రా ఉండు, అది రాజ్యసభ ఎట్లొచ్చిందో తెలియదు మనకు. ఆంధ్ర నుంచి ఆంధ్ర కోటాలు వచ్చింది. కానీ ఇలా పార్లమెంట్లో రాజ్యసభలో వాళ్ళ జాతి కోసం వాళ్ళ హక్కుల కోసం మాట్లాడి రాజ్యాంగ శాసనం తయారు చేసే ఒక చట్టం తయారు చేసే చట్టసభలో ఉన్నాడు ఆయన. అవునా కదా? ఇప్పుడు మీరు ఒక మాదిగగా వర్గీకరణ వద్దంటున్నారా? అది ఎప్పుడో అవుతుంది, ఏదో అవుతుంది, ఆయన బాజాప్త కావాలి. మరి బాజాప్త కాంగ్రెస్ పార్టీ కూడా దానికోసం కట్టబడింది. చెప్పేది మేము 45 ఎమ్మెల్యేలం ఆడికి పోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర పోయినాం. మరి మా మాదిగల పరిస్థితి మరి ఏబిసిడి వర్గీకరణ బెంచ్ మీదకి వస్తుందటంటే అడిషనల్ జనరల్ సోర్సిరెడ్డి గారి దగ్గర మమ్మల్ని పంపిండు. మీరే చేతి మీద తీసుకోమంటే అక్కడ సీనియర్ అడ్వకేట్ కూడా పెడతానని చెప్పిన మా అడ్వకేట్ జనరల్. కనుక దాంట్లో సందిగ్ధం లేదు, ఇంకో క్వశ్చన్ లేదు. నిటారుగా ఏబిసిడి వర్గీకరణ కోసం మందకృష్ణ స్టార్ట్ చేసిండు. ఆ ఉద్యమ నేపథ్యంగా మేము తనను చాలా గౌరవిస్తాం. మేము నాకు కూడా మంచి మిత్రుడే. కానీ ఇక నువ్వు అవతల కూడా రాయొచ్చు, ఇవతల కూడా రాయొచ్చు. బీజేపీ లేకుండా బీజేపీ మద్దతు చేయకుండా నేను న్యూట్రల్గా మాట్లాడు, నేను గౌరవిస్తాం. ఇక నువ్వు నా నెత్తిని ఎత్తుకొని నా బోరం మంచిగా ఉందంటే నీ బోరం పోరే పలుకుతుంది. ఇది ఆడుంటది, అట్లా ఉండదు. నువ్వు ఎంత ఉండాలో గత ఉండు, అదేదో మాట్లాడుకున్నావు, ఏదో చేసుకో. ఇక నువ్వు యువతలు మాట్లాడితే యువతలు లేడా? ఇప్పుడు మాదిగలు అనేది దీన్ని చిన్న భిన్నం చేయడానికి ఎవడు ప్రయత్నం చేసినా కూడా మాదిగ వ్యవస్థనే అన్న. విన్నావా? ఈ సమాజానికి లక్షలాది మంది ఉన్న వాళ్ళు కూడా ఆలోచనలు పడతారు.